నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన కేటీఆర్. నాంపల్లి రాష్ట్ర కార్యాలయం నుంచి సంయుక్త విలేకరుల సమావేశం. మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ మీడియాతో మాట్లాడారు. నూట 20 బహదూర్లో ఒక పాట కోసం రాసి కష్టం అంతా ఇంత కాదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రతిపక్షంగా తమ పాత్రను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిర్విరామంగా కృషి చేసిన కేసీఆర్ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కష్టాల కోర్చి పనిచేసిన కార్యకర్తలకు ఆయన నమస్కారాలు అందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపొందాలని స్థానిక నాయకత్వం ఎంతో శ్రమించిందని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం తామేనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ పార్టీ కోసం కార్యకర్తలు నాయకులు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారని కేటీఆర్ అన్నారు. గత 2 ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఒకరిద్దరు కాదు, నిజంగా చెప్పాలంటే కొంతమంది తమ వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి నిర్విరామంగా పనిచేసినారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్సులు, వినమ్రంగా ధన్యవాదాలు. దాదాపు ప్రతి బూత్లో 407 బూత్లు ఉంటే ప్రతి బూత్లో మా జూబ్లీహిల్స్ స్థానిక నాయకత్వం చాలా అద్భుతంగా కష్టపడ్డారు. వారికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా వారికి కూడా నమస్కారాలు. శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ, వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు. చాలా పెద్ద ఎత్తున వారు కూడా మరి పోరాటం కూడా చేసినారు. చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరు అందరూ కూడా చూశారు. వారికి కూడా నా అభినందనలు. ఎందుకంటే కొత్త అభ్యర్థి అయినప్పటికీ, ఎక్కడా కూడా ప్రత్యర్థి ముఖ్యంగా అధికార పార్టీ అయినప్పటికీ, అధికార యంత్రాంగం మొత్తం ఉన్నప్పటికీ వారు కూడా మొక్కవోని ధైర్యంతో కొట్లాడినారు. సునీత గోపీనాథ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు, బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి. మరి మాకు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు. సరే, సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం, గెలుస్తామనుకొని కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం. అట్లనే కొట్లాడినాం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా మేము నిజాయితీగా కొట్లాడినాం. ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా చేసుకొని, ప్రజలనే ఎజెండాగా చేసుకొని ఎన్నికల్లో డెఫినెట్గా చిత్తశుద్ధితో నిజాయితీగా మేము కొట్లాడినాం. మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయి కూడా అందరు చూసినారు, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది, ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది, ఆ తర్వాత ఆఖరి 3 రోజులు ఏం జరిగింది, ఇదంతా ప్రజలు చూసినారు. నేను అందులోకి పోను, అవి చెప్పను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, కొత్త బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే. ఇంకా అది అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వారికి ప్రత్యామ్నాయంగా పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్పారు. డెఫినెట్గా దాన్ని కూడా మేము నాంపల్లి రాష్ట్ర కార్యాలయం నుంచి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. సంజయ్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా మాట్లాడతారు, మహేశ్వరి గారు కూడా మాట్లాడతారు. ఎక్కువసేపు మీ సమయం తీసుకోకుండా 2 విషయాలు రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ద్వారా
తెలంగాణ ప్రజలకు కార్యకర్తలకు ఒక సందేశాన్ని ఇవ్వటానికి ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశంలో నీ అవకాశం తీసుకుంటున్నాను. బీహార్లో ఏదైతే ఫలితాలు వచ్చినాయో ఈ ఫలితాలన్నీ కూడా ఈ యొక్క దేశంలో భావి తరము ఆలోచన విధానాలకు ఆలోచించేటటువంటి సరళికు అది ఒక ప్రతీకము, నిదర్శన. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఇండి అలయన్స్లో కొంతమంది నాయకులు నేపాల్లో జంజీ లాగానే భారతదేశంలో కూడా ఇక్కడ ఆందోళన జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ తగలబెడతాం, ఎలక్షన్ కమిషన్ను కొడతాం, రోడ్ల మీద పడి మేము అనార్కీని సృష్టిస్తామని చెప్పి మాట్లాడేట్టుగా బహిరంగంగా మాట్లాడేటువంటి ఇటు తేజస్విని యాదవ్ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇటు రాహుల్ గాంధీ కావచ్చు. కానీ బీహార్ ప్రజలు, బీహార్ యువత, ముఖ్యంగా బీహార్ మహిళలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ఒక పార్టీకు 200 పై సీట్లు ఇప్పించి కాంగ్రెస్ కేవలం ఒక్క సీటుకే పరిమితమై మరి వారి యొక్క సోదరుడు, వారి యొక్క పాలు పంచుకున్నటువంటి రాజకీయాల్లో ఎంఐఎంకు వాళ్ళకన్నా ఎక్కువ స్థానాలు వచ్చినాయి, 7 స్థానాలు వచ్చినాయి వాళ్ళకి. మరి అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓట్ చోరీ అన్నారు, ఇంకేదో అన్నారు, మర్చిపోయారు ప్రజలు, వాళ్ళు నమ్మలేదు. కాబట్టి ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చేటప్పుడు జనరల్ ఎలక్షన్స్లో చాలా వరకు వాళ్ళు డెవలప్మెంట్ని ముందుగా తీసుకొని, ఒకటి, రెండోది డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఆలోచించేటట్టుగా ఆ సరళి రేపు తెలంగాణలో కూడా కొనసాగుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పొద్దున్న నుంచి చూస్తూ ఉన్నాను. ముందుగా నేను జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు నా హృదయపూర్వకమైనటువంటి వారికి అభినందనలు, వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే 1 నెల కష్టపడి మనకు తెలుసు జూబ్లీ హిల్స్ ఎటువంటి కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి. గతంలో దత్తాత్రేయ గారు పోటీ చేసినప్పుడు 2009లో ఆ ఒక కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు అక్కడ మెజార్టీ రాలే. 2014లో కూడా ఆ రోజు తెలుగుదేశము భారతీయ జనతా పార్టీ కలిసి ఉండే కాబట్టి మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్, ఎంఐఎం ఇద్దరి ఒక దోస్తానాతో ఆ రోజు వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి చూసినాం మనం. ఎంఐఎం కూడా. మాజీ మంత్రి శ్రీ సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. ఎటువంటి తప్పు చేయని వాడిని వేధిస్తే అతను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడని ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం. రైల్వే ట్రాక్ పైన, తాడిపత్రి రైల్వే ట్రాక్ పైన మృతదేహం దొరికింది. ఇంకొక వార్త, తిరుపతి వీధుల్లో లేక తిరుపతి వర్గాల్లో జనం మాట్లాడుకుంటా ఉన్నారు. అయ్యో, ఆ రోజున పరకామణి చోరీలో రవికుమార్ అనే అతన్ని పట్టుకున్నవాడి సతీష్ కదా, ఏమైంది ఇతనికి? ఆ పరకామణి కేసు కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకున్నారు కదా. 4 రోజుల విచారణానంతరం అతను ప్రాణాలతో లేకుండా పోవడమేంది ఈ భూమి మీదని జనం మాట్లాడుకుంటూ అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. అప్పటి మాజీ చైర్మన్ టీటీడీకి కరుణాకర్ రెడ్డి గారిని కూడా ఆ పరకామణి కేసులో లాగాలి అని ఒత్తిళ్లు వచ్చాయని తిరుపతి వర్గాల్లో మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. ఎందుకంటే ఒక కీలకమైన అంశం, అసలే తిరుపతిని దాదాపు రాజకీయాల కేంద్రంగా మార్చిన తర్వాత ప్రతి ఈవెంట్ కూడా రాజకీయంగానే అక్కడ రూపాంతరం చెందే కార్యక్రమంలో అది లడ్డు కావచ్చు, దర్శనం కావచ్చు, ఏదైనా సరే శ్రీవారిని, నిజంగా శ్రీవారి భక్తులం మాలాంటి వాళ్ళం, శ్రీవారిని రోజు రోజుకి రాజకీయాల్లోకి లాగడం చూసి మేము బాధపడతా ఉంటాం.
భయపడతా ఉంటాం కూడా, ఇది ఎక్కడ తీసుకెళ్తారు అసలుకి వెంకటేశ్వర స్వామిని అని. ఈ రోజున ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీ విచారణలో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే ఒక వ్యక్తి ప్రాణం పోగొట్టుకునేంతగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం అర్థం కావడంలే. వాళ్ళ ఫ్రెండ్స్తో కొద్దిమంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, బహుశా పేరు చెప్పమంటే చెప్పలే నాకు, సార్ చాలా ఒత్తిడి ఉంది సార్, అసలుకి సతీష్ చాలా బాధపడతా ఉన్నాడు, ఆఖరికి నేనేం తప్పు చేయలేదు, కేసు పట్టుకుందే నేను కదా, ఎంత న్యాయం ఇది అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పినట్లు కొద్దిమంది మాట్లాడారు. నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వానికి మీరు సిట్లు వేస్తారు, అవ్వేస్తారు, లేని కేసుల్లో మనుషులు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తా ఉన్నాం. ఓ పేరు రాసేస్తారు, కడుక్కోమంటారు, బెయిల్ వస్తుందేమో అని వేరే కేసు అటాచ్ చేస్తారు. అంటే ఒక అరాచకమైన పాలన. ప్రముఖ నటి రాశి ఖన్నా తన రాబోయే చిత్రం 120 బహదూర్ కోసం పడిన శ్రమను అభిమానులతో పంచుకున్నారు. ఫర్హాన్ అఖ్తర్ తో కలిసి ఆమె నటించిన ఈ సినిమాలో నైనారా లోబీ అనే పాట చిత్రీకరణ వెనుక ఉన్న కష్టాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. సైలెంట్ షాట్ కోసం ఒకే లుక్ ను మళ్ళీ రీక్రియేట్ చేయాల్సి వచ్చిందని, దానికోసం చాలా సార్లు ముఖం కడుక్కోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. ఈ మేరకు తన ఫోటోలను షేర్ చేస్తూ, ఈ లుక్ కోసం వాడిన రంగులు, హస్తకళ, సాంస్కృతిక వివరాలు నాకు చాలా ప్రత్యేకం. ఈ పాట చిత్రీకరణలో సరైన టేక్ కోసం ఎన్నిసార్లు ముఖం కడుక్కొని మొత్తం లుక్ ను తిరిగి రీక్రియేట్ చేశానో నాకే గుర్తులేదు. రంగుల వాడకం లెక్కలేనన్ని రీసెట్లు ఉన్నప్పటికీ నా హెయిర్ మేకప్ టీం ప్రతి టేక్ లోనూ ఎంతో ఓపికగా పర్ఫెక్ట్ గా పనిచేస్తారని రాసి తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన లుక్ ను ఎంతో సహజంగా అద్భుతంగా తీర్చిదిద్దిన తన మేకప్, హెయిర్, కాస్ట్యూమ్ డిజైన్ బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒక మంచి అవుట్పుట్ వెనుక ఇంతమంది కృషి ఉంటుందని ఆమె అన్నారు. జావేద్ అలీ, ఆశీష్ కౌర్ ఆలపించిన నైనారా లోబీ పాట ఒక అందమైన రొమాంటిక్ గీతం. అందులో ఫర్హాన్ అఖ్తర్, రాశి ఖన్నా మధ్య కెమిస్ట్రీని చక్కగా చిత్రీకరించారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 120 బహదూర్ చిత్రం రేజాంగుల సరిహద్దులో 120 మంది సైనికులు చూపిన విరోచిత పోరాటం ఆధారంగా తెరకెక్కింది. రాజ్నిష్ రాజీ గాయ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 21న విడుదల కానుంది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. దుబాక నియోజకవర్గం ప్రజలు వచ్చే స్థానిక సంస్థల్లో పార్టీని ఆశీర్వదించాలని మండల అధ్యక్షులు కోరడం జరిగింది. పార్టీ గెలుపొందిన సందర్భంగా టపాకాయలు కాల్చి పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పడాల రాములు, ఏసీసీఎల్ అధ్యక్షులు బండారు లాలు, వైస్ ప్రెసిడెంట్ మద్దెల స్వామి, కర్నాల శ్రీనివాసరావు, ఆదివేణు, భద్రయ్య, రైతన్న, బండి కృష్ణ, స్వామి సత్యం, తలారి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అనేది గెలిచింది. ఇలా మన జూబ్లీహిల్స్ ఓటర్స్ మంచి తీర్పిచ్చారు. ఏదైనా నమ్మకం కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకున్న నమ్మకం ఇలా చూపించారు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ రాజశేఖర రెడ్డి గారికి చూసుకుంటే కూడా ముత్యంరెడ్డి గారు కానీ మన నాయకులందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కానీ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు కూడా ఇప్పుడు కాదు గతంలో కూడా విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ అన్ని రంగాల ప్రజలను కలుపుకపోయే సత్తా, దమ్ము ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది, రేవంత్ రెడ్డికే ఉంది. కాబట్టి ఆ నమ్మకము మన జూబ్లీహిల్స్ ప్రజలు రుజువు చూపించారు. కాబట్టి రేపటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన దుబ్బాక ప్రజలు కూడా, మన దుబ్బాక ఓటర్స్కి, ప్రజలకు అందరికీ నమస్కారం చేస్తున్నా. రాష్ట్రం అంతా మారినా కానీ మన దుబ్బాక ప్రజలు మారరా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రేపు వచ్చే స్థానిక సంస్థల్లో రాష్ట్రం అంతా ఎట్లుందో మనం కూడా గట్లే ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం మనం
మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 10 years ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. ఎక్కడి రోడ్స్ కూడా అక్కడనే ఉన్నాయి, ఎక్కడ స్కూళ్ళు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ మార్కెటింగ్ వ్యవస్థ అక్కడనే ఉంది. ఇలా సిగ్గుచేటైన విషయం 10 సంవత్సరాలు చేసి ఇలా మన కోడి కూతలు కూస్తున్నారు. ఈ రోడ్ ఇటుంది, ఆ రోడ్ ఏం చేసిరని ఏం మాట్లాడుతున్నారు, ఏం సంగతి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇదాంతోనన్నా మీకు బుద్ధి రావాలి, కళ్ళు తెరవాలి. ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్తోని టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఇలా రాష్ట్రంలో అభివృద్ధి కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు కానీ ఎట్లా జరుగుతున్నదో, గతంలో మీరు ఏం చేసిరో అనేది ఒకటి కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకోని చెప్పి మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ సందర్భంగా రేపు స్థానిక సంస్థల్లో కూడా ఇదే రీతిగా మన కాన్స్టిట్యున్సీలో అన్ని స్థానిక సంస్థల జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ సర్పంచులు కానీ పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి డెవలపింగ్లో ముందుకు పోదని చెప్పి కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒక మంచిని గుర్తించిండ్రు. ఇన్ని సంవత్సరాలు మేము పనికిరాని పార్టీకి ఓట్లేసి ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఖరాబ్ చేసుకున్నామనే ఉద్దేశంతో మళ్ళీ అలా రేవంత్ రెడ్డి పెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించి వాళ్ళు మంచి పని చేసినారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైద్య విద్యార్థుల్లో ర్యాగింగ్ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబద్ కిషోర్ జూ అన్నారు. ఈ మేరకు రామగుండంలోని సింగరేణి మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలని, తద్వారా సమాజ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కళాశాలలో మొదటి నుంచి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సింగరేణి మెడికల్ కళాశాలలకు విద్యార్థులు పెద్ద ఎత్తున వస్తున్నారని, వారికి ఎలాంటి ఆందోళనలు భయాలు లేకుండా యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్ తో పాటు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు. ఎవరైతే విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే తామే పోలీసులకు అప్పగిస్తామని హెచ్చరించారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ 3 అంశాల మీద ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ముఖ్యంగా లాస్ట్ వీక్ నేను సిపి గారిని కలిసినప్పుడు సిపి గారు చెప్పారనమాట, ర్యాగింగ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి, మళ్ళీ డ్రగ్స్ గురించి ఒకటి ప్రోగ్రాము, ఒకటి సైబర్ క్రైమ్స్ గురించి మేము అడ్రస్ చేస్తాము. దీని ప్రోగ్రామ్ని కొంచెం కండక్ట్ చేయాలా ఇన్ కోఆర్డినేషన్ విత్ సిమ్స్ మెడికల్ కాలేజ్ నుంచి. అంటే నేను దాన్ని ప్రెస్టీజ్గా తీసుకొని ఈరోజు డేట్ ఫిక్స్ చేసి నవంబర్ 14 రోజు డేట్ ఫిక్స్ చేసి ఈరోజు ఆర్గనైజ్ చేశాము. ముఖ్యంగా 3 ఇష్యూస్ మీద ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ క్రియేట్. ఒకటి ర్యాగింగ్ గురించి. ర్యాగింగ్ వల్ల చాలా స్టూడెంట్స్, ఎందుకంటే దూరం నుంచి స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ చదువుకోవడానికి, లోకల్ కాకుండా తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్ర సైడ్ నుంచి కానీ వేరే స్టేట్స్ ఆల్ ఇండియా కోటాల నుంచి లైక్ జమ్మూ కాశ్మీర్ కానీ రాజస్థాన్ బీహార్ నుంచి అందరూ కూడా చదువుకోవడానికి వస్తారు. సో వాళ్ళకి చాలా భయం ఉంటుంది, ఇక్కడ ఏమైనా ర్యాగింగ్ చేస్తారా అన్నట్టు భయం ఉంటుంది. సో వాళ్ళ భయం పోగొట్టడానికే మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసామన్నమాట. అంటే ఇక్కడ ర్యాగింగ్ అనేది జరగదు, మీకు సేఫ్టీ ఉంటుంది. మేము అందుగురించే పోలీస్ వాళ్ళని కూడా పిలిపించి ఎవరైతే ర్యాగింగ్ చేస్తానో వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పాలని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసాము. అంటే మేము ఇట్ సెల్ఫే ర్యాగింగ్ ఎవరు చేస్తే నేనే చెప్పాను ఇందాక స్పీచ్లో, ఎవరైనా ర్యాగింగ్ చేస్తే నేనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఆ స్టూడెంట్స్. సో దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు ర్యాగింగ్ నుంచి. సో వాళ్ళకి రూల్స్ కూడా చెప్పాను, ర్యాగింగ్ చేస్తే ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, రేపు ఫ్యూచర్లో వాళ్ళ సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఎంబీబీఎస్ సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఎన్ఎంసీ ప్రకారం సీట్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి ఎక్కడ కూడా బయట దేశం వెళ్ళడానికి పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళ ఆధార్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది, అదర్ ఎనీ పీజీ సీట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉండదు. సో ఇవన్నీ ఉద్దేశించి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాము స్టూడెంట్స్కి. సో దట్ ఇక్కడ ర్యాగింగ్ జరగకుండా మీరు హ్యాపీగా మీకు ఏం ఫెసిలిటీస్ కావాలంటే ఆ ఫెసిలిటీస్ ఇస్తాం మీకు స్టూడెంట్స్కి ఈ ఇన్స్టిట్యూషన్లో. బట్ మీరు ర్యాగింగ్ మాత్రం చేయకూడదు. ఇక్కడ ర్యాగింగ్ అనేది కనబడకూడదు. సిమ్స్ రామగుండంలో ర్యాగింగ్ మాత్రం కనబడకూడదు అని మేము అడ్వైజ్ చేశాము. అలాగే పోలీస్ కమిషనర్ గారు కూడా చక్కగా చెప్పారు, ర్యాగింగ్ గురించి చేస్తే ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఏమేమి శిక్షలు ఉంటాయి అవి కూడా చెప్పారు. తదుపరి అగైన్ మళ్ళీ డ్రగ్స్ వాడితే ఎలా సొసైటీకి బ్యాడ్గా ఉంటుందో, మన కంట్రీకి ఎంత బ్యాడ్ పేరు వస్తుందో, ఇన్స్టిట్యూషన్కి ఎంత బ్యాడ్ పేరు వస్తుందో. యాక్చువల్లీ డాక్టర్సే మందులు రాస్తారు. సో డాక్టర్స్కే డ్రగ్స్ తీసుకున్నారంటే ఎంత చెడ్డ పేరు. సో వీళ్ళే సొసైటీకి
మీరు డ్రగ్స్ తీసుకోవద్దని అడ్వైస్ చేస్తారు. సో డాక్టర్సే డ్రగ్స్ తీసుకుంటే ఎంత చెడ్డ పేరు వస్తుంది ఇన్స్టిట్యూషన్కి. సో ఆ ఇన్స్టిట్యూషన్ చెడ్డ పేరు వస్తే రేపు ఫ్యూచర్లో గ్రేడింగ్ అనేది కూడా పడిపోతుంది ఇన్స్టిట్యూషన్. సో దాని గురించి ఉద్దేశించి కూడా మేము డ్రగ్స్ గురించి వాడద్దు, డ్రగ్స్ వాడినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పాము. పోలీస్ పీపుల్ ఆల్సో కూడా చెప్పారు వాళ్ళకు, డ్రగ్స్ ఏదైనా వాడితే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని. సో దాన్ని ఉద్దేశించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం ఈరోజు. లాస్ట్లీ సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడారు, సిపి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. సైబర్ క్రైమ్స్ మెయిన్లీ ఇప్పుడు లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే ఈ తరుణంలో లాట్ ఆఫ్ ఏం చేస్తున్నారంటే పేషెంట్ యొక్క డేటా ఉంటుంది, అది చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయాలి డాక్టర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ హాస్పిటల్స్ కానీ. సో దాన్ని ఒక్కొక్కసారి సైబర్ క్రైమ్ హ్యాక్ చేసి లీక్ చేసి బయట వాడుతూ ఉంటారు. సో అది చాలా ఇబ్బందికరమైన విషయం ఫర్ ద పేషెంట్స్. సో ఇది వన్ ఆఫ్ ద సైబర్ క్రైమ్ ఒక నేరం అంటారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా సిపి గారు కూడా అడ్వైజ్ చేశారు, మేము కూడా అడ్వైజ్ చేశాము. ప్లస్ అదర్ ఇష్యూస్, సైబర్ క్రైమ్ ఇష్యూస్ లైక్ హ్యాకింగ్, ఫోన్ హ్యాకింగ్, మనీ హ్యాకింగ్, అవన్నీ ఎలా జరుగుతాయి, మార్ఫింగ్, ఫొటోస్ మార్ఫింగ్ ఎలా జరుగుతాయి, అవన్నీ జరిగితే ఎలా సైబర్ క్రైమ్ని ఎలా అప్రోచ్ కావాలనేది ఉద్దేశించి కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాం. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయినందుకు నేను అందరు స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మీడియా తరఫున అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తమ బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తమ పాలనను ప్రజలు ఆమోదం తెలిపారని అన్నారు. రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలకంగా లేనందున తాను ఆయన గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న నాయకుడిని విమర్శించడం భావ్యం కాదన్నారు. అయితే కేటీఆర్ కు అహంకారం పోలేదని, హరీష్ రావు అసహనం తగ్గించుకోవాలని హితవు పలికారు. వారి తీరు మారకుంటే ప్రజలు ఎలా అంగీకరిస్తారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. మంత్రుల అభిప్రాయాలను తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన కేటీఆర్. నాంపల్లి రాష్ట్ర కార్యాలయం నుంచి సంయుక్త విలేకరుల సమావేశం. మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ మీడియాతో మాట్లాడారు. "120 బహదూర్లో ఒక పాట కోసం రాసి కష్టం అంతా ఇంత కాదు." ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.